హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రోటీన్ సలాడ్ అండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీస్ అన్నవి చాలా రేర్గా ఉంటాయి కదా. అటువంటి స్పెషల్ రెసిపీస్ నుంచి నేను ఇప్పుడు ఒక రెసిపీ మీకు చూపించేస్తున్నాను. దానికోసం మనకి ముందుగా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు కానీ లేదా మొలకొచ్చిన శనగలు అయితే ఇంకా మంచిదండి. అవి తీసుకోవాలి. ఇప్పుడు అవి తీసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. దీనికి మనకి చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ యూజ్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, జీలకర్ర కొంచెం చిటపటలాడటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి సరిపోతుంది మనకి. ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు 1 పచ్చిమిర్చి సరిపోతుందండి. వాటిని కూడా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా యాడ్ చేసుకుందాము. మనం వేసుకున్నవన్నీ జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయండి, బాగా ఫ్రై అవ్వకూడదు. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మొలకెత్తిన శనగలు తీసుకున్నాను కదా, వాటిని పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇవి ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. చూసారు కదా, మనం వేసుకున్న వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా అయితే కనుక మనకి టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగ వీటిని కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఇవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అవి మనం తర్వాత యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం శనగల్ని బాయిల్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇంకా ఈ వీటిలో ఏమీ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ అలాగా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇవి కొద్దిగా చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకుందాము. ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగలన్నవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఆ శనగలు మొత్తం ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని కూడా 1 కప్పు వరకు యాడ్ చేసుకుందాము. చూసారు కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను చూపించే వెజిటేబుల్స్ కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ క్వాంటిటీతో సంబంధం ఉండదండి. మీకు ఎంత కావస్తే ఎక్కువ తక్కువ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. చిన్న టమాటాలు ఉంటాయి కదా, వాటిని నేను ఒక 5-6 వరకు తీసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే కీరా ఉంటుంది కదా, దాన్ని కూడా పైన చాప్ చేసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆనియన్ తీసుకొని వాటిని కూడా ఇలాగా రింగ్స్ కింద కట్ చేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇదే కాకుండా ఇందులో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ ఇలాగ మీకు ఏవి కావాలి అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 నిమ్మకాయ చెక్కను కూడా అందులో పిండుకుందాము. ఈ 3 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుదామండి. మనం సాల్ట్ శనగలు బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత
ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ అండి. అందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగ ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మనం ఎప్పుడు డైలీ చేసుకునే రొటీన్గా సలాడ్సే కాకుండా ఇలా ఒకసారి చాలా వెరైటీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇటువంటి సలాడ్ చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చింది లేనిది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.